వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. గుంటూరులో నిర్వహించిన డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మహానాడు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఒకే వేదికపైకి తీసుకురావడం చారిత్రాత్మకమన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారత, అభివృద్ధి, ఉపాధి అంశాలపై కీలక తీర్మానాలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమాన్ని ప్రతిపాడు నియోజకవర్గంలో 12 క్లస్టర్లతో నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మొదటి క్లస్టర్లో ఉన్నాం. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇక్కడ రమేష్ గారు ఉన్నారు, మా నాయకులందరూ కూడా ఉన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు వర్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామస్థాయి కుటుంబ సాధికార రథసారితో మొదలుకొని ఎమ్మెల్యే వరకు కూడా అన్ని క్యాడర్లో పార్టీ శ్రేణులు పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్త్రీ శక్తి నినాదంతో స్త్రీ అంటేనే అంటే మనకు మహిళ అంటేనే తెలుగుదేశం అంటేనే మహిళ. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కించిన, చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాలు పెట్టి వారిని ఆర్థిక స్వావలంబన కల్పించిన, ఈరోజు ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్తగా మహిళ ముందుకు రావాలని ప్రణాళికల ద్వారా వెళుతున్న అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి కూడా మరి ఆనాడు రైతు రుణాలు రద్దు చేసిన, వారికి 3 లక్షల వరకు 0 వడ్డీ అమలు చేసిన, సాయిల్ టెస్టింగ్ నుంచి పంట కొనుగోలు వరకు 360 డిగ్రీల్లో రైతును ఆదుకున్న, ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో 80 సంవత్సరాలుగా ఎదురు చేసినటువంటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ప్రాజెక్టులు మంజూరు చేసిన అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందన్నది ఈరోజు ప్రజలందరిలో ఉంది. అందుకే ఎక్కడ చూసినా కూడా మరి ఈరోజు ప్రభంజనం, ఒక పసుపు ప్రభంజనం కనబడుతుంది. మరి ముఖ్యంగా యువతలో మా యువనేత నారా లోకేష్ బాబు గారి మీద ఉన్నటువంటి అకుంఠిత విశ్వాసం, ఆయన ఏదైతే 25 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలన్నటువంటి దృఢ సంకల్పంతో దేశానికి పెట్టుబడులు రప్పిస్తున్నారో, ఇప్పటికే దాదాపుగా 6 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించబడ్డాయి. కాబట్టి వచ్చే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టుగా 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఒకవైపు యువత, మరొక వైపు రైతు, మరొక వైపు మహిళ, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఎంతో ఆనందంగా మహానాడు జరుగుతుంది. ప్రజలకి ఏ సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజలకు సంక్షేమమైన, అభివృద్ధి అయినా చేయగలిగింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే చరిత్ర చూసినా అలాగే ఉంది, వర్తమానం చూసినా అలాగే ఉంటుంది. ఒక ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ పాలనకు ఎక్కడ కూడా అడ్రస్ లేదు. ఈరోజు జనంలో ఎవరు మాట్లాడుకోవడం లేదు. వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్ తప్ప జనంలో వాళ్ళ వాయిస్ ఏమీ లేదు ఈరోజు. ఎందుకంటే ఒక ఛాన్స్ అని ఇచ్చినటువంటి వైసీపీ పాలనలో పేదల స్కీములన్నీ రద్దు చేశారు, సప్లాన్లన్నీ డైవర్ట్ చేశారు. కేసులు తప్ప, దౌర్జన్యం తప్ప, హింస తప్ప జరిగింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు కోరుతున్నది సంక్షేమము, అభివృద్ధి ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని. అభివృద్ధి పనులు మీరు చూస్తున్నారు. ఎందుకంటే గత 80 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ప్రాజెక్టులు మరి 2 సంవత్సరాల్లోనే మంజూరు చేయించుకోగలిగినాం. మరి అదేవిధంగా నల్లమడు వాగు ప్రక్షాళన కూడా ఆల్రెడీ జీవోలు ఎన్ఫోర్స్లో పెట్టి దాన్ని కూడా అమలు పరచడానికి శ్రీకారం చుట్టాము. మరి అంతేకాకుండా రోడ్లు కానీ, మరి ముఖ్యంగా ప్రజా ఫిర్యాదులకు సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఒక పత్తిపాడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు.
వర్ధిల్లాలి